ఇన్‌స్టాంట్ జొన్న దోస. ఈ జొన్న దోస ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఏ చట్నీతో అయినా పేరప్ చేసుకోవచ్చు. నేనిక్కడ నిల్వ పచ్చడి అంటే టమాటా రోటి పచ్చడితోటైతే నేను పేరప్ చేసుకున్నాను. ముందుగా దీనికి కావాల్సింది 1 కప్పు జొన్న పిండి. దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, మీకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. సో, వీటన్నింటిని వేసి మీకు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోని ఒక గ్లాసు మనం పిండి తీసుకున్నాం కదా, 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. మనకి జారుగా ఉండాలి పిండి. సో, అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది. ఫస్ట్ చేత్తోటి ఉండలు లేకుండా బాగా కలుపుకొని తర్వాత మనం ఇంకొక గ్లాస్ వాటర్ పోసి ఖచ్చితంగా 10 నిమిషాలైతే రెస్ట్ ఇవ్వాల్సిందే. అప్పుడు పిండి బాగా నాని మనకి దోసలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని హీట్‌ని కూడా చక్కగా ఇలా దోసలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్‌లో వేసుకోవచ్చు. లేదంటే ఇలా నేను చూపించిన విధంగా వేసుకోండి. ఈ దోసని 2 వైపులా చక్కగా కాల్చుకోండి. ఖచ్చితంగా మూత పెట్టుకోవాలి. అప్పుడే మనకి జొన్న దోస అనేది చక్కగా వస్తుంది. చూసారా ఎంత బాగా ఫ్లిప్ చేసిందో, ఎంత బాగా కాలిందో. మరి మీకు నచ్చిందా ఈ జొన్న దోస? ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.